అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందడం వల్ల మీరు సంతోషంగా ఎగిరి గంతులేస్తారు మరియు మిత్రులకు పార్టీ కూడా ఇస్తారు. మొత్తానికి ఈరోజు మీరు జాలీగా గడుపుతారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ విషయాలను ఈరోజు జాగ్రత్తగా పరిశీలించాలి. అసలు అజాగ్రత్తగా ఉండకండి. ఎవరితోనైనా సంభాషించేటప్పుడు తప్పు పదాలను ఉపయోగించడం వివాదానికి కారణమవుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో పరిస్థితి అనేది మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. అక్కడ మీ ఉనికి మరియు ముఖ్యమైనదిగా ఉంటుంది. ఆఫీసులో మీ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ప్రమోషన్ పొందొచ్చు. మీరు పాత స్నేహితులను కలుసుకుంటారు మరియు పాత సంతోషకరమైన జ్ఞాపకాలు తాజా అవుతాయి. ఈరోజు మీకు జలుబు, దగ్గు, జ్వరం, లోపల వంటి పరిస్థితులు మరి నీరసం వంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతర వ్యక్తుల నుండి సహాయం స్వీకరించినప్పుడు దయచేసి అలాంటి సహాయాన్ని అంగీకరించండి. ఇతరులకు మరియు ఈరోజు నమ్మకంగా మీరు పనిచేయండి. మీరు జీవితాన్ని మార్చడానికి అవకాశం పొందొచ్చు. భవిష్యత్తు ఆందోళన మినహా ప్రస్తుత ప్రయత్నాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. సమయానికి పని చేయకపోవడం వల్ల కొంత ఒత్తిడి మీలో పెరుగుతుంది. మీరు పనికి బదులుగా కొనసాగుతున్న వివాదానికి దూరంగా ఉండాలి. భాగస్వామి మరియు మీ మధ్య జరుగుతున్న ఆకస్మిక వివాదం పెరగవచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యాన్ని మీరు నయం చేయడానికి మీరు ప్రయత్నించండి. డాక్టర్ సలహా ప్రకారం మీ జీవన శైలిని ఉత్తమమైనదిగా మార్చుకోండి. విదేశీ ప్రణాళికలను రహస్యంగా ఉంచడంలో మీరు విజయవంతులవుతారు. కొత్త వాహనాల్లో ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆధునిక వనరులను పెంచడానికి ప్రయత్నించండి. అధికారులతోటి మంచి సమన్వయం అనేది ఉంటుంది. వ్యాపారంలో మరి కళ మరియు నటనకు ప్రాధాన్యం ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈరోజు లక్కీ సంఖ్య 44, లక్కీ కలర్ మరి రూబీ. ఇక ఈరోజు మీరు పరిహారంలో చక్కగా రామాలయాన్ని దర్శించండి మరియు 11 మంది బ్రాహ్మణులకు పప్పు, ఉప్పు దానం చేయటం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి మరియు మీకున్నటువంటి అప్పుల బాధ కూడా తొందరగా తీరిపోతుంది. మీకు అన్నీ కూడా శుభప్రదంగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మీరు శుభవార్త అందుకోవడం అంటూ జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.